ఇక హాస్పిటల్లో పోలీస్తో శశికాంత్ గారు ఇక వాళ్ళ భార్య యాక్సిడెంట్ చేసింది ఎవరు అని అడుగుతూ ఉంటారు. ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరో తెలీదు, కానీ ఆ కారు జడ్జి గౌరీ గారి పేరు మీద ఉంది అని అంటూ ఉంటాడు. ఆ యాక్సిడెంట్ చేసింది జడ్జి గౌరీ ప్రసాద్ అయినా సరే నా కొడుకుని యాక్సిడెంట్ చేసింది, వెళ్ళి జైల్లో కూర్చోబెట్టండి అని అంటూ ఉంటుంది. ఇక పోలీస్ జడ్జి గౌరీ ప్రసాద్ ఇంటికి వచ్చి నిన్న శశికాంత్ గారి కొడుకు యాక్సిడెంట్ అయింది, ఆ కారు యాక్సిడెంట్ చేసింది మీ ఇంట్లో ఉన్న వాళ్ళే అని అంటూ ఉంటారు. ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఆ కారు ఇదే ఉంది, మీ పేరు మీదే ఉంది అని అంటూ ఉంటారు. యాక్సిడెంట్ చేసింది ఎవరు అని అడుగుతూ ఉంటాడు పోలీస్. ఒక్కసారిగా జ్యోతి, జీవన అందరూ షాక్ అవుతూ ఉంటుంది. మరి జ్యోతి జీవనని యాక్సిడెంట్ చేసిందన్న నిజాన్ని అందరికీ చెప్తుందా లేదా చూడాలి.